హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రమేష్ ఛానల్. ఈరోజు అయితే మేము మెత్తాళ్ళు గోంగూర చేస్తున్నామండి. మా వైపు అయితే వీటిని మెత్తాళ్ళు అని అంటాము. వీటిని ఫస్ట్ అయితే మనము క్లీన్ చేసుకొని 10 to 15 మినిట్స్ దీన్ని నానబెట్టామండి. నానబెట్టి క్లీన్ చేసుకున్నాకైతే ఇలా వచ్చాయి. దీన్ని మనము ఫస్ట్ అయితే వీటి వరకే మనము బాయిల్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో మనం గోంగూర సపరేట్గా పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే దీనికి మనం కర్రీ వరకే కాబట్టి ఇది ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. చిన్నదైతే 2 సరిపోతాయి. నేను పెద్దది తీసుకున్నాను కాబట్టి ఒకటే తీసుకున్నాను. అట్లాగే ఈ పెద్ద సైజువి టమాటోస్ 3 తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 3-4 తీసుకున్నానండి. దీనికి ఇవన్నీ కట్ చేసి మనము మెత్తల్లో వేసుకోవాలి. అలాగే వచ్చేసి ఫస్ట్ అయితే దీన్ని మనం కట్ చేసుకున్నామండి. ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాక ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను మీకు వీడియో కోసం అని చెప్పేసి నేను ఇట్లా చూపించాను. ఇది ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నామండి. టమాటోస్, ఆనియన్స్ ఇవి దీంట్లో వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం మిర్చి చెప్పాను కదండి, ఆ మిర్చి వేసుకుందాము. ఇట్లా నిలువుగా కట్ చేశాను నేను, ఎందుకంటే అవి చిన్న పీసులు చేసిన పిల్లలు మా పక్కన పడేస్తారు కాబట్టి ఇట్లా వేస్తే ఇది అంత ఇబ్బంది అనిపించదు కాబట్టి ఇట్లా మనం చీల్చి వేసుకున్నాము. దీని తర్వాత వచ్చేసి దీనికి సరిపడా పసుపు వేసుకున్నామండి. పసుపు వచ్చేసి నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మనం ఎట్లా గోంగూరలో వేయాలి కాబట్టి దీనికి సరిపడా 1.5 స్పూన్ వేసానండి. అట్లాగే కారం వచ్చేసి ఇది మేము ఇంట్లో పట్టించుకున్నదేనండి. ఇది వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేసుకుందాము. 3 స్పూన్స్ కారం వేసుకొని మొత్తం కలిపి పెట్టుకుందామండి. దీన్ని తాలింపు ఏమి వేయట్లేదు. తాలింపు వేస్తే స్మెల్ వస్తూ ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి మేము స్మెల్ లేకుండా ఉండటానికి దీన్ని ఇట్లా వేసాము. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత గోంగూరలో కూడా వేయాలి కాబట్టి 1 వేసాను. సరిపోదు అనుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆయిల్ వేద్దామండి. ఇదేంటంటే మనము ఈ ఫిష్ ఇట్లాంటి వాటిల్లో స్మెల్ వచ్చింది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నేనైతే చిన్న కప్పుతో తీసుకున్నానండి, అది వేస్తున్నాను ఆయిల్. గోంగూరకి కూడా సరిపోవాలి కాబట్టి నేను మొత్తం ఒక కప్పుతోటి మొత్తం వేసేస్తున్నాను. ఇది వేసుకున్నాక దీన్ని మనం కొంచెం సేపు ఈ ఆయిల్తోనే ఈ టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంతో సరిపోయిద్ది. ఆయిల్ మనం కొంచెం ఉడకనిచ్చి వాటర్ వేద్దామండి దీంట్లో. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేద్దాము. ఆన్ చేసి పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు దీన్ని మనము క్లోజ్డ్గా పెడదామండి. ఒక 5 మినిట్స్ ఇది మగ్గాక కొంచెం వాటర్ వేద్దామండి. 1.5 గ్లాస్ వాటర్ వేద్దాము. ఇంతలోపు మనం గోంగూర కూడా కలపాలి కాబట్టి గోంగూరకి కలపాల్సినవి మనం వేసుకున్నామండి. దీనైతే మెదుపుకోవడానికి వీలుగా ఉంటుందని నేను దీన్ని ఇట్లాంటి దబర్లో తీసుకున్నానండి. రౌండ్గా ఉండే దాంట్లో మెదుపుకోవడానికి వీలుగా ఉండిద్దని. కొంతమంది అయితే దీంట్లోనే వేస్తారు, కానీ అది ఫిష్ అంతా ఇరిగిపోయిద్ది కాబట్టి నేను సపరేట్గా దీంట్లో వేస్తున్నాను. ఈ గోంగూర వచ్చేసి మనకి ఫ్రెష్ ఇప్పుడే తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి. ఇది 2 కట్టలు తీసుకున్నాను గోంగూర. 2 కట్టల గోంగూరకి ఒక 2 టమాటోస్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం దాంట్లో 3 వేసుకున్నాం కాబట్టి దీంట్లో 2 వేస్తున్నామండి. 2 టమాటోస్ వేసుకొని ఇట్లా కట్ చేసి వేసుకుందాము. ఈ తొనలు అయితే తీసేస్తామండి మేము. దీంట్లో సీడ్స్ కూడా తీసేస్తాము, ఎందుకంటే ఇవి కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో ఇట్లాగా సపరేట్ చేసుకుంటామండి. దీన్ని అసలు మేము ప్రిఫర్ చేయము. ఈ ఒట్టి కాడను మాత్రమే తీసేసి మిగిలిన దాన్ని మేము వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ ఇందా చూపించాను కదండి మీకు, 1 పెద్ద సైజుది ఒకటి తీసుకున్నాను. ఇది వేద్దాము దీంట్లో.
దీంట్లో వేసి కొంచెం సాల్ట్, ఇందాక మనం ఎట్లాగో ఫిష్లో వేసాం కాబట్టి దీనికి కొంచెమే వేసుకుందాము, పులుపు ఉండిద్ది కాబట్టి దీనికి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అట్లాగే పసుపు కూడా హాఫే వేస్తున్నాను, ఇందాక 1.5 వేసాం కాబట్టి దీనికి తగ్గించి వేస్తున్నాను. దీంట్లో కారం కూడా సేమ్ అండి, ఇది పులుసు కూరలాగా మనం కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. దీంట్లో పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేస్తే ఒక 10 వేసుకున్నానండి నేను, ఎందుకంటే గోంగూర పులుపుకి మనకి కారం తగినంత కావాలి కాబట్టి. ఫ్రెండ్స్, ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాము వీడియో. మీరు ఏదన్నా కానీ మాకు తెలియాలి అంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయాలనుకుంటే చేయండి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మమ్మల్ని రెక్టిఫై చేయండి మీరు, మేము అది ఏంటంటే సెర్చ్ చేసుకుంటాం మీరు చెప్పే కామెంట్స్ని బట్టి. ఇలా తీసుకున్నాను నేను. ఇవి ఇంతన వేసేద్దాము ఇడ్చుకొని. వేసి ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి మనం. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఇందాక అది దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో తగ్గించి వేస్తున్నాం దానికోసమని. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఈ గోంగూర ఉడకాలి కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆకుకూర ఏదన్నా ఉండేటప్పుడు పప్పులో పెట్టుకునేటప్పుడైనా మనం దీన్ని ఆకుకూరని మనం క్లీన్ చేశాక వడకట్టి అప్పుడు మనం కర్రీస్లో వేసుకుంటే, పప్పులో కానీ ఏదన్నా ఆకుకూరలు వండేటప్పుడైనా కానీ విడిగా వేసుకుంటే అప్పుడు టేస్ట్ వేరు వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు కావాలంటే ట్రై చేసి. దీన్ని మనం పెట్టేసుకుందాము, సిమ్లో పెట్టి పెడదామండి, అది ఉడికిద్ది. ఇందాకైతే మనం ఇక్కడ కర్రీ పెట్టాం కదా, దీనిపైన ఒక క్యాప్ అయితే పెడతాము, ఉడికిద్ది. ఇది ఉడికేలోపు ఇది ఇప్పుడు చూద్దామండి. మనం ఇందాక స్టార్ట్ చేసాం కదా కర్రీ అయితే పెట్టుకున్నాము, 5 మినిట్స్ అయింది కాబట్టి అది కొంచెం మగ్గే ఉంటుంది, స్మెల్ వస్తుంది బాగా. ఇప్పుడు చూద్దామండి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ వేద్దాం, ఈ ఫిష్ ఉడకటానికి టైం పట్టిద్ది కాబట్టి. ఒక 1/2 గ్లాస్ వేసుకుంటున్నానండి. ఇది వేసి సిమ్లో పెడదాము. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇది ఉడికేలోపు ఇది గోంగూర కూడా ఉడికిద్ది కాబట్టి అది మెదిపి దీంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఏదన్నా కామెంట్స్ తెలియజేయాలి అనుకుంటే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అది కట్ చేశాక మనం ఎట్లా వచ్చిందో మీకు. ఇప్పుడైతే గోంగూర ఉడికిందండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మెదుపుకున్నాము. బాగా మెత్తగా ఉడికిందండి ఆకుకూర కూడా. దీన్ని ఇలా మెదుపుకొని, దబర్లో అయితే మనకి మెదుపుకోవడానికి బాగా ఫ్రీగా ఉంటుంది. నో ఫేస్ చూడండి ఒకసారి, ఇదైతే బాగా మెదిగింది. కర్రీ కూడా మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి చేపలు కూడా బాగా ఉడుకుతాయి. చూసారా, ఆయిల్ మనకి బాగా పైకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మెదుపుకున్న గోంగూరని దాంట్లో కలుపుకుందాము. దీంట్లో వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. మొత్తం ఎత్తి పోసుకుందాము. కలుపుకొని ఇదంతా ఒకసారి పెద్ద మంట పెట్టి, మంట కొంచెం పెద్దది పెట్టుకొని బాగా కలిపేద్దామండి. చూస్తున్నారు కదా, మీకు మెత్తాళ్ళ గోంగూర అయితే బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఆయిల్ కూడా బాగా తేలుతుంది పైకి. ఒక్క 5 మినిట్స్ మనము 2 మినిట్స్ 5 మినిట్స్ వద్దులే, ఆల్రెడీ ఉడుకుంది కాబట్టి ఒక 2 మినిట్స్ మనము మూత పెట్టి ఉడికిద్దాము. మొత్తం అంతా బాగా ఉడుకుతుంది. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం మిస్టేక్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. అదేదన్నా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా మీలాగే నేర్చుకుంటాను. ఇదైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిందండి మనకి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చేద్దాము ఎట్లా ఉందో మెత్తాళ్ళ గోంగూర అయితే. చూద్దామండి. ఇదైతే ఇంక మనం ఆఫ్ చేసుకుందాము. ఆపేసి కర్రీని చూసారా బాగా మెదిగింది కూడా గోంగూర. కానీ మనకి ఈ మెత్తాళ్ళు కూడా ఏంటంటే మనం సపరేట్గా వేడి చేయటం వల్ల విడిగా ఉడికించుకున్నాం కదా, అందుకని మనకి మెత్తాళ్ళు కూడా ఇరిగిపోకుండా బాగున్నాయి చూడటానికి. చూసారా అయిపోయిందండి. ఇదైతే ఆఫ్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, నచ్చితే మీరు మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.